ఆ సోఫా తీసి అక్కడ పెట్టు, ఆ ఫ్రిడ్జ్ ని కిచెన్ లో పెట్టు, ఈ ముసలిదాన్ని తీసి స్టోర్ రూమ్ లో పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ పెంటమ్మలో ఎంత మార్పు వచ్చిందా అని చూస్తున్నాను. పెంటమ్మ అదెవరు? అది నీ పేరే కదే. పురిట్లోనే చచ్చిపోతావేమోనని మీ అమ్మ నాన్న నీకు పెట్టుకున్న పేరు. ఇలా నా పాత పేర్లని గుర్తు చేసావంటే నిన్ను తీసుకెళ్లి ఆ పెంట్లో పడేస్తాను. ఏదో ఒక రోజు ప్రతి కొత్తది పాత పడిపోవాల్సిందేనమ్మా. ఈ భానుమతికి నీతులు చెప్తున్నావా? చల్ చల్ చల్. సీత పుట్టుక లంకకు చేటు, దీని పుట్టుక కొంపకి చేటు. చప్! ఇంత డబ్బు వచ్చినా కూడా నా పనులు నేనే చేసుకోవాలా? చిచ్చే, పియ్యే ఉండాలి కదా. పియ్యే. ఎస్ మేడం. దగ్గర ఎదిరిపోయింది. ఇలాంటి దాని దగ్గర ఒక్క రోజు పనిచేసి చచ్చిపోయినా ఎంత బాగుంటుందో. ఇల్లు చాలా బాగుంది మేడం. ఏ నీ జీతం బాగలేదా? చాలా బాగుంది మేడం. ఆ సంతోషంలోనే ఉండు, దిష్టి పెట్టకు. ఇక నుంచి నా ముందు తల దించుకునే ఉండు. ఎస్ మేడం. వెళ్ళి బెడ్రూమ్ లో ఏసీ పెట్టించు, బాత్రూమ్ లో టీవీ పెట్టించు. టీవీకి కూడా స్నానం చేస్తారా మేడం? స్నానం చేస్తూ టీవీ చూస్తా. ఇలాంటి టేస్టులు కూడా ఉంటాయా దీనికి? జైపూర్ మహారాణి గారి ప్లేస్ లో మిమ్మల్ని పెట్టాలి మేడం. ఏ లండన్ రాణి ప్లేస్ లో సెట్ కానా? లండన్ రాణి ఇంట్లో అంట్లు తోవడానికి అయితే ఓకే. ఎందుకు? ఎప్పుడొచ్చారు? నువ్వు నన్ను తలుచుకుంటున్నప్పుడు. ఎలా వచ్చారు? నీ ఊహల పల్లకిలో. ఎందుకు వచ్చారు? రాత్రి కల్లోకి వచ్చి ముద్దిచ్చాం, అది తిరిగిద్దామని వచ్చాను. మరి ఇచ్చేయండి. ఇస్తే అంతటితో ఆగుతావా? ఆగకపోయినా దూసుకెళ్ళడానికి మీరున్నారుగా. నేను రంగంలోకి దిగాక రాత్రి పగలో తేడా తెలియదు. స్టార్ట్ చేయడమే కానీ స్టాప్ చేయడం నా వల్ల కాదు. డిసైడ్ చేసుకో. నేను ఎప్పుడో డిసైడ్ చేసేసుకున్నా, ఈ బాడీకి నువ్వే బాస్ అని. ఏమైంది? ఎక్కడో వీణ మీటినట్టుంది. ఏంటి? నరాలు స్వరాలు పలుకుతున్నాయి. ఏమైంది? తీగలు తెగిపోతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే అమృతం ఆవిరైపోతుంది. నైట్ ఎఫెక్ట్ రా. ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్లోకి వచ్చేస్తుంది. నీ టైట్ సజెషన్లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్ పడి అగైన్ ట్రాలీ మూవ్స్. సేమ్ ఎక్స్ప్రెషన్ యువర్ మైండ్. స్లోగా లిసన్. మోర్ షాట్స్ లో టైట్ క్లోజ్ లో టైట్ స్క్రీన్ తో విలన్ వైపు సీరియస్ గా చూస్తున్నాడు. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? కంగ్రాట్స్. నేను చూస్తుంటే చాలా జల్సీగా ఉంది తెలుసా. నువ్వు భలే లక్కీ. సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వడం చాలా కష్టం. బాగా కష్టపడి నిలబెట్టుకో. పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసమో దేనికి లొంగొద్దు. సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం. నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు. అప్పుడు నన్ను కూడా రికమెండ్ చేస్తావు కదా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇప్పిస్తావా? ఓకే. లక్ష్మి, ఏంటి లక్ష్మి? లక్ష్మి, లక్ష్మి ఏమైంది? ఏడుస్తున్నావా? అచ్చా ఏంటిది? అయ్యా, ఎందుకు ఏడుస్తున్నా? ఇన్ని రోజులు మీ తానుంది కదా, మిమ్మల్ని ఏడిచిపెట్టిపోతుంటే దానికి ఏడుపు వస్తుంది. నాకు కూడా చాలా బాధ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా, జల్దీ పోవాలి. ప్లేట్లో ఊటీకి పోవాలి. షూటింగ్ ఉంది. పాపిడ్డపా, ఇదిగో సాయిబు సూట్ కేసు పట్ట పాపా. 1 2 సుక్కా బొట్టు పెట్టుకోని చంద్రయ్య, సూరు కింద నిలుసుంటిరో చంద్రయ్య. ఆడు చూసే ఈడు చూసే, ఆడు చూసే ఈడు చూసే, సూపులాకు చంద్రయ్య. సుక్కా బొట్టు సున్నమాయరో చంద్రయ్య, సుక్కా బొట్టు సున్నమాయరో చంద్రయ్య, సుక్కా బొట్టు సున్నమాయరో చంద్రయ్య, సుక్కా బొట్టు సున్నమాయరో చంద్రయ్య, సుక్కా బొట్టు. నా బిడ్డే సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్సు? మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా, ఇంకెవరే
రమ్యకృష్ణ రమ్మకిష్ట లెక్క మంచిగా ఉంటుంది అంటారు. సర్లే, డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది. సాయంత్రం 6 డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు. డైరెక్టర్ గారు ఈరోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్సు అది చూసి మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. బాధబ్బా. సారు నీకు దండం పెడతా. నువ్వు వంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. మాకు సొంటోళ్ళం కాదు. పా బిడ్డ పా. చూడు బిడ్డ, మనూళ్ళో కూడా ఈ మగముండ కొడుకులంతా ఇంతే కదా. నాకా నిన్నొక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాహత లేకపోయా. మరి ఇంకా ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ. పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి, నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ. ఒక్కట ఆలోచించు, పైసలుంటేనే ఇలువ. ఇంతకన్నా వేరే దారి కనపడలేదు. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి, ఎలా అయినా పెద్ద హీరోయిన్ అవ్వాలి. అమ్మ కూడా అందుకే కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. మేడం మీకు బాగా చల్లేస్తున్నట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు, ఇప్పుడు రూమ్లో కూర్చోండి మేడం, హీటర్ ఆన్ చేసి పెట్టాను. అక్కర్లేదు. మేడం ఏంటి మేడం, నేను ఏది చెప్పినా వినిపించుకోరేంటి? మీ భారతికి చలేస్తే ఇలాగే చేస్తారా? డెఫినెట్గా ఇలాగే చేస్తాను మేడం. లేదు, 2 చేతులతో కౌగిలించుకొని దగ్గరికి తీసుకుని నిద్రపోకుండా చూసుకుంటాను. మేడం, నేను భారతితో జీవిస్తున్న జీవితం నిజమా కాదా అని తెలుసుకోవడానికి నన్ను పరీక్షిస్తున్నారా? వద్దు మేడం, నేను మంచోన్నో కాదో తెలుసుకోవడానికి దయచేసి మీరు దిగజారొద్దు ప్లీజ్. లేదు వివేక్, నాకు నీ జీవితం నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు. నా జీవితం నిజం కావాలి. నువ్వు నీ భారతితో 100 సంవత్సరాలు జీవించు, కానీ నాతో సిగ్గుగా ఉంది. ఎలా అడగాలో తెలియడం లేదు. నాకు నా మీదే అసహ్యంగా ఉంది. వివేక్, నువ్వు ఒక మంచి మగాడివి. నీతో ఒక్కరోజు జీవిస్తే చాలు, ఒక్కరోజు. మేడం ప్లీజ్ నన్ను స్వీకరించు. ఒకే ఒక్కరోజు భార్యగా, ఒక్కరోజు చాలు నా జీవితానికి. ప్లీజ్ మేడం వివేక్. మేడం మేడం అర్థమైంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటే అన్ని అనర్థాలే జరుగుతాయి. ఐఎమ్ సారీ మేడం. ప్లీజ్ వివేక్, ఆ రోజు నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు తెలియకొచ్చానని సారీ చెప్పా. ఇప్పుడు నా మనసులోకి వచ్చి
సారీ చెప్పి వెళ్ళిపోతాం వివేక్ ప్లీజ్ వివేక్ మేడం ప్లీజ్ మేడం అప్పుడు తెలియకుండా వచ్చి సారీ చెప్పాను ప్లీజ్ ఇప్పుడు వివేక్ తెలిసి సారీ చెప్పి వెళ్ళిపోతున్నాను ఐఎమ్ సారీ మేడం సారీ ప్లీజ్ వివేక్ ప్లీజ్ ప్లీజ్